భూమి ఆవిర్భవించి కొన్ని వేల శతాబ్దాల తరువాత అనేక చరాచర జీవరాశుల్లో భాగమైన వానరుడే నరుడిగా అనేక విధాలుగా రూపాంతరం చెందుతూ మానవజాతి ఊపిరి పోసుకుందనడంలో ఏమాత్రం సందేహించనక్కర్లేదు. మొదటిసారిగా నిప్పును కనుగొన్న మానవుడు తన మెదడులో మెదులుతున్న ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానం దొరికిందనుకున్నాడు. అక్కడి నుంచి ఏనాడు వెనుదిరిగి చూడలేదు. తన మేధాశక్తితో దినదిన అభివృద్ధి చెందుతూ అంతరిక్షాన్ని చేరుకోగల సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందగలిగాడు. కానీ ఆనాటి నుండి స్త్రీలపై జరుగుతున్న దారుణాలు ఈనాటికి జరుగుతూనే ఉన్నాయి. యత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలుంటారని అర్థం. కానీ ఇప్పుడు ఎక్కడైతే స్త్రీలు అగౌరవింపబడుతున్నారో అక్కడ మగవారుంటారనేది సత్యం. సత్యం ఏదైనా శిక్ష అనుభవిస్తున్నది మాత్రం స్త్రీలే. ఇంక ఎన్నాళ్ళు ఈ వివక్ష, ఇంక ఎన్నేళ్ళు ఆడపిల్లలకు ఈ మరణ శిక్ష. ఆంధ్రప్రదేశ్లోని నల్లగొండ జిల్లా దేవరకొండ. ఈ పరిసర ప్రాంతమైన చందంపేట మండలంను ఈనాటికి అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా చెప్పవచ్చును. ఇక్కడ గిరిజనులు ఎక్కువగా జీవించడం వలన ఈ ప్రాంతాన్ని గిరిజన ప్రాంతంగా చెప్పవచ్చును. सारी नेंगेरी माँ पौनी मुलेरो, सारी नेंगेरी माँ पौनी मुलेरो, कहते जाने झूरे लोने चाहूँ रे वाला देवे पौनी मुलेरो, पौनी मुलेरो, सारी चले क्या माँ पौनी मुलेरो. అడవి తల్లి వారికి కన్న తల్లి. సెలయేరులో పారే నీటిని చూసి వారు నడక నేర్చుకున్నారు. పక్షుల కిలకిల రాగాలను చూసి వారు ఆటపాటలు నేర్చుకున్నారు. ముగ్ధ మనోహరమైన అందం వారి సొంతం. ఈ ప్రాంతమంతా భూమినే జీవనాధారంగా చేసుకొని జీవనం సాగిస్తారు. వరుణుడు కరుణించాడా సరే గుప్పెడు మెతుకులు నోట్లోకి పోతాయి, లేదంటే ఆకలి చావులు తప్పవు. మరోవైపు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలున్నా ఉన్నదాంట్లోనే సంతృప్తి పడుతూ సాయంత్రం కాగానే అందరూ ఒకచోట చేరి
నృత్యం చేస్తూ తమ బాధల్ని కష్టాల్ని మర్చిపోతారు. దేవుని శాపము, ప్రభుత్వాల వైఫల్యము, అవగాహన లోపము, ఆర్థిక పరిస్థితుల భారము, మారుతున్న సమాజానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్పు చేసుకోలేకపోవడమో కానీ ఇక్కడ ఆడపిల్లలు పుడితేనే అది ఒక శాపంగా భావిస్తారు. ఒకనాడు ఆడబిడ్డ పుట్టిన మరుక్షణమే నోట్ల ఒడ్లగింజో పీక మీద చెయ్యో పడాల్సిందే. లేదంటే తల్లి గర్భం నుండి బయటపడిన పసిగుడ్డు భూగర్భంలోకి చేరాల్సిందే. మురికి కాలువల్లో, చెత్త కుప్పల్లో మూగజీవాలకు ఆహారంగా మారిన అనాథల పసిప్రాణాలెన్నో మన కళ్ళ ముందే కనిపిస్తాయి. తొలిసారిగా 1984లో చందంపేట మండలం నక్కలగండి తండాలో 5వ సంతానంగా ఆడపిల్లే జన్మించడంతో నోట్లో ఒడ్లగింజలు వేసి తమ కడుపున పుట్టిన కన్నబిడ్డనే కడతీర్చారు ఆ కన్న తల్లిదండ్రులు. ఆ తరువాత ఇలాంటి సంఘటనలు ఈ ప్రాంతంలో చాలానే జరిగాయి. ఇక్కడ బోసి నవ్వులు నవ్వుతూ కనిపిస్తున్న చిన్నారులంతా ఏ పాపం తెలియని పసిమొగ్గలు, కల్లా కపటం తెలియని పసిపాపలు. ఈ వయసులో వారికి తెలిసిందల్లా ఒకటే, ఆడుతూ పాడుతూ తిరగడం, అమ్మ చేత్తో గోరుముద్దలు తినటం, అమ్మ లాలిపాట వింటూ హాయిగా నిద్రపోవటం. కానీ చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారులకు తెలియదనుకుంటా, రేపో మాపో కన్న తండ్రి కసాయితనానికి బలిపశులమై అమ్ముడుపోతామని. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఈ సంస్థను దేవరకొండలో మొదటిసారిగా 1983 మార్చిన ఏర్పాటు చేయడం జరిగింది. ఏ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకొని ముందుగా అక్కడికి బయలుదేరుతారు. అందరినీ ఒకచోట చేర్చి ఆడుతూ పాడుతూ వారిలో ఒకరిలా కలిసిపోతారు. వారికి సరైన సూచనలు ఇస్తూ వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే కట్నాలు ఎక్కువైపోవడము, అబ్బాయి పుట్టేంత వరకు వెయిట్ చేయడము కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు మా వంశపారంపర్యం ఉండాలి, కొడుకుంటేనే మాకు చూస్తాడు అన్న ఫీలింగ్ పేరెంట్స్ లో ఉంది. కాబట్టి ఈ లోపు 4-5 అమ్మాయిలు ఉండడము, వాళ్ళు మాకు ఇచ్చేయడము, ఉయ్యాల్లో వదిలేయడం కానీ జరుగుతున్నది. మరి ఆడపిల్లలకి సాది ఏం చేయాలి మేము? ఇంకా సాగొడుతురు, ఇక ఆమెకొస్తురు ఆడపిల్లలకు. ఇంకా ఏం చేయాలి సార్ మేము? ఇంకా ఎట్లా బతకాలి? ఏం చేయాలి? ఒక పావులా తెచ్చేటోళ్ళు కష్టం చేసినా గానీ వాడే కష్టం చేసి వాడే తాకుంటాడు. ఆడ మనిషికి వచ్చి ఇట్లా వచ్చి కొడతారు ఉప్పు మిరపకాయ లేదని. అంటే కట్టం సమస్య కాదండి అసలు. ఇక్కడ ఎంత మంది ఉన్నా సరే, అమ్మాయిలు 5 ఉన్నా 4 ఉన్నా వీళ్ళు గొడ్రాల కిందినో లేకపోతే వంశపారంపర్యం ఎవరు లేదు, నా తర్వాత నా వారసత్వం ఉండదన్న ఫీలింగ్ తోనే ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరే అబ్బాయి పుట్టేంత వరకు వెయిట్ చేయడం అనేది వీళ్ళలో జరుగుతుందని. ఒకనాడు కన్యాశుల్కం పేరిట ఆడపిల్లల్ని కొన్నారు. ఈనాడు వరకట్నం పేరిట ఆడపిల్లల్ని బలి తీసుకుంటున్నారు. ఆనాడు ఈనాడు బలి అవుతున్నది ఆడపిల్లలే. మా నాయన వాళ్ళది కూడా 3 బిడ్డలే సారు. గత్తి లేక వేసి వచ్చినాం. 3 బిడ్డలు, నాకు కూడా బిడ్డలే ఉడుతురు. అందు గురించి మా నాయన వాళ్ళకే బిడ్డే, నాకు కూడా బిడ్డే అని బాధ అనిపించి వేసి వచ్చిన సార్. ఇక్కడ ఓ చిన్నారికి లాలిస్తూ పాలిస్తున్నది ఓ అమ్మ. కానీ అమ్మ కాదు, తనది కన్నప్రేమ కాదు, కొన్న ప్రేమ. కన్నప్రేమే కష్టం వస్తుందని ఓ తల్లి అమ్ముకుంటే ఆ కన్నప్రేమే కరువైందని ఈ అమ్మ కొన్నది. ఈ విషయం కాస్త బయటికి రావడంతో ICDS వారు వీరిపై దేవరకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో వీరిరువురిని కోర్టుకు పిలిచారు. ఈ పాపను చంపుతాడు రంటాలు. అయితే ఎందుకు చంపాలి, పలానా తీసుకుంటుంది అంటే మేము తీసుకోబోము సార్. ఏమి పావుల గుడియాలి మేము పెంచుకుంటాం అంటే తీసుకోబోన్నది. వీరే ఆ దంపతులు. వీరికిద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. 4వ సంతానంగా ఆడపిల్లే పుట్టడంతో పెంచి పోషించలేమని భావించి అమ్ముకున్నారు. మేము ఇప్పుడు 4 నెలలు కట్టాలి సార్ సాధింది. ఇప్పుడు తీసుకుంటే మాకు ఏమైనా న్యాయం ఉంటుందా? మేము మళ్ళీ ఇచ్చినా కానీ మేము తీసుకుపోయి మళ్ళీ సాధలేము.
ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండ్రు, ఒక మగ పిల్లవాడు ఉండు. ఇప్పుడు మాకు చూస్తే ఎకరం తోట ఉంటే ఆ తోట గిట్ట ఎండిపోయింది. ఇలా చూస్తే ఇంట్లో పరిస్థితి బాగలేదు. మేమే కూలినాలు చేసుకొని ఈమెది విశాఖపట్నం. తను ఏనాటికి అమ్మను కాలేనని తెలిసి అమ్మా అని పిలిపించుకోవాలని ఆశపడింది. ఆ ఆశే డబ్బిచ్చి ఓ పాపను కొనేలా చేసింది. బాబా ఇక్కడ చేపల షికారుకి వచ్చారు. వాళ్ళ ద్వారాగా తీసుకున్నాం ఒకరి దగ్గర మా పిల్లల్లాగా. డబ్బులు తీసుకోలేదు వాళ్ళు. ఎంతకాలం అయింది పాపం తీసుకెళ్ళి? మొన్ననే తీసుకెళ్ళాం. 3 రోజులు అవుతుంది. 3 రోజులు. పిల్లలు లేరు, ఏమైనా పిల్లలు ఉంటే ఇవ్వండి అని చెప్పారు సార్. చెప్తే ఇక మా అమ్మాయి ఉంది ఇచ్చేస్తాను ఊరికే అంటే సాదుకుంటాలే అని ఆ అమ్మాయి ఎత్తుకొని పోయింది సార్. నేను ఏం పెట్టి సాదాలని నేను ఎవరికో సాధనకి ఇచ్చిద్దామని ఇచ్చేసాను. ₹1 కూడా తీసుకెళ్ళలేదు సార్. మేము అది ఊరికే దానం ఇచ్చేసాం. అది కన్నవారికి అప్పగించాలని ప్రయత్నించిన కన్నవారు కాదనడంతో చివరికి కోర్టు శిశుగృహకు తరలించడం జరిగింది. నవమాసాలు మోసిన తల్లి నాకొద్దు ఈ ఆడపిల్లంటూ వదిలించుకుంటే 4 నెలలు పెంచిన తల్లి మాత్రం నా పాపను నాకివ్వండి అంటూ తల్లడిల్లిపోయింది. ఆ మాతృహృదయం ఈ 4 నెలల్లో కంటికి రెప్పలా కాపాడుకొని ఉంటుంది. అందుకే ఆ మాతృవేదన. ఆగస్టులో గ్రీన్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ వారు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఊయలను ఏర్పాటు చేశారు. శిశు హత్యలు, శిశు విక్రయాల విషయంలో ఊయల సత్ఫలితాలనే ఇచ్చింది. కానీ అప్పటి నుండి అమ్మ ఒడిని వదిలి ఊయల ఒడిలోకి చేరుకునే పసిపిల్లల సంఖ్య పెరిగింది. 2011 జూన్ నాటికి 82 మంది చిన్నారులు ఊయలలోకి చేరుకున్నారు. ఆగస్టు 2 మన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ICDS గ్రీన్ క్రాస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఊయల ద్వారా దాదాపు ఒక 90 మంది పిల్లలు కాపాడబడ్డారు. వాళ్ళల్లో ఒక 87 మంది అమ్మాయిలు, ప్రత్యేకంగా వాళ్ళు గిరిజన తెగకు చెందిన వాళ్ళు. ఈ విధమైన కల్చరల్ చేంజ్ అనేది ఒక వేగవంతంగా ఆ కమ్యూనిటీలో రావడానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ గిరిజన అమ్మాయిలను వీళ్ళకి వెల్ఫేర్ చేయాలంటే ఆపోజిట్ జెండర్ అయిన ఈ గిరిజన అబ్బాయిలు ముందుకు రావాలి. ఈ ప్రాంతంలో అందరూ చెప్పేది ఒకటే, మా వంశానికి వంశోద్ధారకుడు కావాలి, మాకు తలకొరివి పెట్టడానికి కొడుకు కావాలి. కాట్రావత్ తండాలో కేవలం మగపిల్లానికి జన్మనివ్వటానికి వరుసగా 11 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చారంటే మగపిల్లాడు కావాలనే కోరిక ఎంతగా ఉందో స్పష్టమవుతుంది. దీని ద్వారా ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం కారణం కాదనేది తెలుస్తుంది. सूत्री हुई जेर पर तो दी सूत्र आ रहे डॉक्टर के गाता मारधनी जो तांड्री को डुकर को ना रखाड़ी तो अब धने वो एक तांड्री करला तो दी तांड्री संसार को करत करी नहीं ना अब तो दी सूत्र आकर गए. చివరికి వీరికి ఒకే కాన్పులో 2 మగపిల్లలు పుట్టడం వీరికి చాలా సంతోషాన్నిచ్చింది. ఆడపిల్లల్ని ఎందుకు కన్నావంటూ భార్యల్ని చిత్రహింసలు పెట్టేవారు కొంతమంది అయితే, భార్యల్ని పుట్టింటికి పంపించి మగపిల్లాడి కోసం 2వ పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు. కన్న బిడ్డనే చంపమని ఆజ్ఞాపించిన భర్తలు ఉన్నారు. గాగిల్లాపూర్లో దంపతులకు 5వ సంతానంగా ఆడపిల్లే పుట్టడంతో ఆగ్రహించిన ఆ భర్త, నాకు మగపిల్లాడు కావాలంటే ఆడపిల్లను ఎందుకు కన్నావే అంటూ దీన్ని తీసుకుపోయి ఎక్కడన్నా పడేసిరా అంటూ ఆజ్ఞాపించాడు. ఆ మాతృమూర్తి ఎటుపోవాలో పాలుపోక 5 ఆడపిల్లల్ని వెంట పెట్టుకొని దేవరకొండకు చేరుకుంది. ఇంటికి రానియకపోతే ఉయ్యాల లేచిపోవాలని వచ్చిన. నాకే బుద్ధి అయితే లేదు. ఆయననే వెయ్యాలన్నాడు. ఆయన చదువుకున్నా, నేను చదువుకున్నా అని అనుకుంటున్నాను. 5 ఆడవాళ్ళే 5. ఇబ్బంది ఉంది మరి వాళ్ళకు. ఇంటికి వస్తే వాళ్ళని బతకనిష్టట్లేదు. ఇంకేంది చూడు, సాగుబడి నేను జైలు చేస్తా, 15 ఏళ్ళు జైలు చేస్తా. ఇప్పుడు చేపించుకుంటదేమో పాడై. ఏది ఏమైనా నాకు మగపిల్లాడే కావాలి, ఆడపిల్ల వద్దంటూ నిబ్బరంగా సమాధానం చెబుతున్నాడు. నాకు 5 ఆడపిల్లలు, ఒక పిల్ల పుట్టింది కదా, తాగి వచ్చి ఆ ఉద్దేశంతో నాకు పిల్ల వద్దని చెప్పిన. ఆ పిల్లని తీసుకుపోవాలి కదా, తీసుకుపోయి ఎన్న వేసినావని చెప్పిన. అంతే, ఇంకా అంతకు మించి నేను ఏమలే. నా పిల్లలను కొట్టలే, తిట్టలే. నేను
ఆడపిల్ల పుట్టే నాకు మళ్ళీ ఆడపిల్ల పుట్టే కదా మగపిల్లలు లేకపోయా నా అదృష్టం ఏంది ఇట్లా అని 2 మాటలు అన్నందుకు పోయింది. అక్కడ పోయింది మంది మాటలు పట్టుకొని ఇంత పని చేస్తుంది నన్ను, కానీ దానికి నేర్పిన వాళ్ళతోనే ఉంది. నన్ను మాత్రం ఏనాడు మాట అనలే. నా పిల్లం ఇది చేయలే, నా పిల్లం మంచిదే, నా అత్తతోనుంది. ఇలాంటి సంఘటనే షేర్పల్లి తండాలో చోటు చేసుకుంది. ఓ భర్త మగపిల్లాడి కోసం 8 మంది ఆడపిల్లలు పుట్టేదాకా ఎదురు చూశాడు. అనారోగ్య కారణాల వల్ల 2 చనిపోయారు. అయితే 9వ సంతానంగా ఆడపిల్లే పుట్టడంతో ఆవేశం తట్టుకోలేని ఆ భర్త నీవు నీ కూతురు ఎక్కడన్నా చావండి అని ఇంట్లో నుండి తరిమేశాడు. నవమాసాలు మోసి పేగు తెంచుకు పుట్టిన ఆ బిడ్డను చంపలేక ఊయలలో వేసి తన ప్రాణాలు తీసుకుందామనుకుంది ఆ మాతృమూర్తి. గ్రామీణ రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ హాస్టల్లో చదువుతున్న తన కూతులను కడసారిగా చూసి చనిపోదామనుకుంది ఆ మాతృమూర్తి. కానీ ఆ సంస్థ వారు ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పారు. పాల చుక్క ఉడుకు చేసుకుంటూనే పాల చుక్కలు రాయి వేసి గట్టి చేసినాడు. పిల్లలు పాలు లేక అయ్యేలా పడేద్దామని వచ్చేసినాడు. భర్త ఇంటికి రానివ్వకపోవడంతో 2 నెలలుగా హాస్టల్లోనే తన కూతుల దగ్గరే ఉంటుంది. మొగాడికి జన్మనిచ్చి పెంచి పెద్ద చేయడానికి అమ్మగా ఆడది కావాలి. ఆడపిల్ల ఉన్న ఇంట్లోనే హోలీ పండుగ జరుపుకోవాలనేది మెయిన్గా దాని గురించే ఎక్కువ ఆడపిల్లగా ఎంతమంది ఆడపిల్లలు పుట్టి ఆపరేషన్ చేయించకుండా అట్లా ఒక 6-7 మంది పిల్లలు ఆడపిల్లల దాకా కనడం, మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకెళ్ళి చంపేయడమా లేదా ఊయలు వేయడమా ఇలాంటివి జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా పిల్లలు కలగని వాళ్ళని మాత్రమే గొడ్రాలని పిలుస్తారు. మగ పిల్లవాడు కనని మహిళను గొడ్రాలుగా పిలవడం బాధాకరం అన్నమాట. సుఖాన్ని పంచడానికి భార్యగా ఆడది కావాలి. అదే మొగాడికి కూతురుగా మాత్రం ఆడపిల్ల వద్దా? ఇలా ఆడపిల్లల్ని అమ్ముతూ చంపుతూ పోతే కొన్నాళ్ళ